శ్రీకాకుళం జిల్లాకి మణిహారమైనటువంటి మూలపేట పోర్టుని ఆ పనులను ఈరోజు పరిశీలించడానికి వచ్చి ఈరోజు ఈ బహిరంగ సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దశాబ్దాల శ్రీకాకుళం జిల్లా వాసుల యొక్క కళా ఆకాంక్ష అయినటువంటి ఈ మూలపేట పోర్టు గతంలో తెలుగుదేశం నాయకులు కానీ పెద్దలు కానీ గతంలో శ్రీకాకుళం జిల్లాకి పోర్టు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల ఎజెండాలో మాత్రమే మాట్లాడుతూ ఈ జిల్లాలో పోర్టు తీసుకురావాలి అనేటువంటి ప్రజల ఆకాంక్షని నెరవేర్చినటువంటి నాయకులు గతంలో ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏప్రిల్ 19వ తారీఖున మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన తర్వాత సంవత్సర కాలంలో 70% పనులను పూర్తి చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఆ 30% పనులను కూడా పూర్తి చేయనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి నాయకులు కూటమి పెద్దల యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటి అని అంటే వాళ్ళ దురాలోచన ఏంటి అని అంటే మూలపేట పోర్ట్ అనేది కంప్లీట్ అయితే ఖచ్చితంగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఒక దురాలోచనతోటి ఈరోజు ఈ పోర్టు పనులని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం లేదు. గతంలో భావనపాడు పోర్టు నిర్మిస్తామని చెప్పి ఎలక్షన్లకి మాయ మాటలు చెప్పి 5,000 ఎకరాలు అని చెప్పి ఏదైతే భూములు దోచుకునేటువంటి ప్రయత్నం చేశారో తప్ప జగన్మోహన్ రెడ్డి గారుగా ఈ శ్రీకాకుళం జిల్లాకి ఖచ్చితంగా ఒక పోర్టునిచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదొక కీలక పాత్ర పోషించే విధంగా అడుగులు వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం 1,250 ఎకరాలను అక్విజిషన్ చేసి ఏ ప్రాజెక్టుకి కూడా ఎవరు ఇవ్వనంత కాంపన్సేషన్ నిర్వాసితులకు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చుట్టినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి మా వల్ల అవుతుంది మేమే చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసినటువంటి నాయకులు. ఎందుకనంటే ఉత్తరాంధ్ర చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఎందుకనంటే నిరుద్యోగం ఎక్కువ. చాలా మంది వలసలు ఈ ప్రాంతం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో విపత్తులకి ప్రాణాలు కోల్పోయినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాసులే అని చెప్పుకోవడానికి మనం అందరం కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అధిగమించాలి అని ఆలోచించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత గంటాపదంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఖచ్చితంగా బీజం వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా చెప్పగలం. ఎందుకనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వకూడదు అనే ఒక మంచి ఆలోచనతోటి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిపాలన రాజధానిని మన విశాఖకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో చూసుకుంటే మూలపేట పోర్టు కానీ అదేవిధంగా ఉద్దాన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ వాటర్ ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా విజయనగరంలో మెడికల్ కాలేజీ కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో మెడికల్ కాలేజీ కానీ కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఈ రకంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించింది
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టి, మూలపేటలో పోర్టు కట్టి, ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచాలన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి అనేది కుంటుపడిపోయినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ అవ్వచ్చు, మూలపేట పోర్ట్ అవ్వచ్చు, 17 మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, 20,000 నాడు నేడు స్కూల్స్ అవ్వచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలని నిలిపివేసినటువంటి దగా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్క సంవత్సర కాలంలో 70% పనులు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈరోజు 2 సంవత్సరాలైనా కూడా 30% పనులు కూడా పూర్తి చేయలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మూలపేటలో ఈ మీటింగ్ ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మూలపేట పోర్టుని పూర్తి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్.